11లో 2009లో నా భర్తకాల అమ్మ రాజమండ్రిలో 55 గజాల పెంకుటం రిజిస్టర్ వెళ్ళి అమ్మగారు వచ్చింది. ఈ రెండు అక్రమలబ్ధి పొందడానికి ఆర్యాపూర్లో కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి అక్కడ బ్రోకర్ ఉంటాడండి. ఏ పార్టీకి చెందిన వాళ్ళమ్మా? వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళండి. బ్రోకర్ నక్క నీలకంటాడండి, ఆడే మేనండి. ఒకసారి ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి. వాడే డీల్ చేస్తాడు రెడ్డి గారు. అంటే పోలీస్ కంప్లైంట్ ఎన్నిసార్లు ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్ లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడలో. మీ TV5 కూడా వచ్చే ఉంటుంది. నేను ఎక్కడంటే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్. హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం పేక మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి న్యాయం చేస్తానని నా చేత బలవంతంగా సంతకాలు తీసుకొని భూమి డాక్యుమెంట్ మాయం చేశారండి. లాకర్ అండి, బ్యాంక్ లాకర్లో నుంచి. ఎంతకన్నా ప్రభుత్వాలండి ఆడపిల్ల పట్టుకోవడం కావాల్సి వచ్చిందా? ఏం కోరుకున్నారమ్మా మీరు? నేను కోరుకున్నాను, నాకు ఇది సీఎం దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి నాకు ఆ బ్యాంక్ మీద ఆ రెడ్డి గంట అరెస్ట్ చేయాలండి. ఆడెలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడు. అది అన్నాడండి, నువ్వు ఏ ప్రభుత్వం వచ్చిన ఏ పేగరా అన్నాడు. తెలుగుదేశం వచ్చింది, స్వచ్ఛమైన పాల లాంటి ఆయన ఎంత చెప్పారండి. ప్రజలు నా దగ్గరికి రాలేరు. నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకి చెప్పినట్టే నేను చెప్తున్నాను సార్. మీ ప్రభుత్వం చాలా ఇది, మీ మాటలు అనుమతించారు. నేను ప్రతిదీ చూస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి, నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి. ఈ ఆఫీస్కి వస్తే నన్ను రక్తం కారేటట్టు ఈడిస్తారు పోలీసులు. నిన్నేనండి, ఇంకెందుకు చావపోతే ఎక్కడికి వెళ్తాను? కోట్లో మోసాలు పోలీస్ స్టేషన్ వేరే ఎక్కిచ్చేస్తాను కాదమ్మా. పదకొండులో 2009లో నా భర్తకాల అమ్మ రాజమండ్రిలో 55 గజాల పెంకుటం రిజిస్టర్ వెళ్ళి అమ్మగారు వచ్చింది. ఈ రెండు అక్రమలబ్ధి పొందడానికి ఆర్యాపూర్లో కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి అక్కడ బ్రోకర్ ఉంటాడండి. ఏ పార్టీకి చెందిన వాళ్ళమ్మా? వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళండి. బ్రోకర్ నక్క నీలకంటాడండి, ఆడే మేనండి. ఒకసారి ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి. వాడే డీల్ చేస్తాడు రెడ్డి గారు. అంటే పోలీస్ కంప్లైంట్ ఎన్నిసార్లు ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్ లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడలో. మీ TV5 కూడా వచ్చే ఉంటుంది. నేను ఎక్కడంటే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్. హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం పేక మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి న్యాయం చేస్తానని నా చేత బలవంతంగా సంతకాలు తీసుకొని భూమి డాక్యుమెంట్ మాయం చేశారండి. లాకర్ అండి, బ్యాంక్ లాకర్లో నుంచి. ఎంతకన్నా ప్రభుత్వాలండి ఆడపిల్ల పట్టుకోవడం కావాల్సి వచ్చిందా? ఏం కోరుకున్నారమ్మా మీరు? నేను కోరుకున్నాను, నాకు ఇది సీఎం దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి నాకు ఆ బ్యాంక్ మీద ఆ రెడ్డి గంట అరెస్ట్ చేయాలండి. ఆడెలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడు. అది అన్నాడండి, నువ్వు ఏ ప్రభుత్వం వచ్చిన ఏ పేగరా అన్నాడు. తెలుగుదేశం వచ్చింది, స్వచ్ఛమైన పాల లాంటి ఆయన ఎంత చెప్పారండి. ప్రజలు నా దగ్గరికి రాలేరు. నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకి చెప్పినట్టే నేను చెప్తున్నాను సార్. మీ ప్రభుత్వం చాలా ఇది, మీ మాటలు అనుమతించారు. నేను ప్రతిదీ చూస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి, నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి. ఈ ఆఫీస్కి వస్తే నన్ను రక్తం కారేటట్టు ఈడిస్తారు పోలీసులు. నిన్నేనండి, ఇంకెందుకు చావపోతే ఎక్కడికి వెళ్తాను? కోట్లో మోసాలు పోలీస్ స్టేషన్ వేరే ఎక్కిచ్చేస్తాను కాదమ్మా.